బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం మాజీ ఉప సర్పంచ్ శోభా కృష్ణారెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం మిస్నాపూర్ గ్రామం నుండి చౌరస్తా వరకు భారీ ర్యాలీతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపశిల్పి, గొప్ప సంఘ సంస్కర్త అని అన్నారు. దళితుల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేసే, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గట్టం బాలమణి, శ్రీశైలం ఉప సర్పంచ్ శోభా కృష్ణారెడ్డి, వార్డు సభ్యులు బాండారాజు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మరియు కమిటీ సభ్యులు, వివిధ సంఘాల యువకులు, మైనార్టీ యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా మిస్నాపూర్ గ్రామంలో భారీ ఎత్తున జులూస్ తీసి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా చేస్తున్నారు. మిస్నాపూర్ గ్రామ యువత అంతా కూడా అందరికీ కూడా దేశమంతటికీ కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యువతకు ఒకటే తెలియజేసేది ఏంటంటే, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 రాగానే భారీ ఎత్తున జులూస్ తీసి బాబాసాహెబ్ గారికి పాలాభిషేకం చేసి గొప్పగా ఉత్సవం చేయడమే కాదు, ఆయన రాసిన రాజ్యాంగాన్ని, ఆయన నడిచిన బాటని, ఆయన చెప్పిన ఆదేశాలని మీరు నడుస్తూ ఆయన ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆనాటి కాలమాన ప్రకారంగా ఎంత అన్యాయానికి గురయ్యిందో, ఎంత బాధలు పడ్డాడో అన్నీ మన కళ్ళకు కట్టినట్టు చరిత్ర చెప్తుంది. కానీ ఈనాటి యువతకి అట్లాంటి బాధలు లేవు, అట్లాంటి కష్టాలు లేవు. అయినా కూడా పెడదారి పడుతున్నారు, వాళ్ళ జీవితాన్ని సరైన దిశలో మార్చుకోలేకపోతున్నారు. కాబట్టి ఈయన జన్మదిన సందర్భంగా మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం, అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క యువకుడు కూడా ఆయన 135 సంవత్సరాలైనా కూడా ఆయనని ఈరోజు పుట్టినట్టుగా మనం స్మరించుకుంటున్నాము. అంటే మరి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మీరు ఎంత చేయాలి, మీరు ఎంతగా సమాజంలో ముందుకెళ్ళాలి, వ్యక్తిగతంగా కానీ సమాజపరంగా కానీ మీరు మంచి ఆయన ఆశయాల అడుగుల్లో నడుస్తూ ఆయనకు స్ఫూర్తినిస్తూ సమాజానికి, జీవితానికి, మన ఊరికి, దేశానికి కూడా మంచి పేరు తెస్తూ మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఆయన పేరు నిలబడే దిశగా మీరందరూ ప్రయత్నించాలని చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా మిస్నాపూర్ గ్రామంలో మరి యువకులంతా కూడా కుల మతాల అతీతంగా, అన్ని పార్టీలకు అతీతంగా, పార్టీ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఈనాడు అంబేద్కర్ జయంతి మిస్నాపూర్ గ్రామంలో ఘనంగా, అదేవిధంగా యావత్ భారతదేశమే కాకుండా దేశ విదేశాల్లో ఎంతో ఘనంగా యొక్క బాబా అంబేద్కర్ గారి నివాళులు అర్పించినందుకు మరి దేశ ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి బాబా సాహెబ్ అంబేద్కర్ అంటే మరి ఈనాడు మరి ఆనాటికి ఈనాటికి ఎంతో మార్పు జరిగిందంటే కేవలం అంబేద్కర్ గారి ద్వారానే. మరి అంబేద్కర్ అంటేనే మన బడుగు బలైన వర్గాలకు మరి ఓన్లీ ప్రతి ఒక్కరికి కూడా ఆశాజ్యోతిలాగా ఈనాడు మరి బడుగు బలహీన వర్గాలు గలమెత్తి పాడుతున్నారంటే, గలమెత్తి మాట్లాడుతున్నారంటే, ప్రతి రాజ్యాంగంలో ప్రతి దాంట్లో ఇలా అన్నిటికీ అవగాహన కలిగి మరి ముందుకు వచ్చిన ప్రతి కులానికి కూడా ఈ యొక్క అంబేద్కర్ ఎంతో మరి స్ఫూర్తి. కాబట్టి మనం అందరం కూడా అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేసి మరి ముందుకు నడవాలని కోరుకుంటూ, మరి అన్ని వర్గాలను కూడా వెన్నంటి తట్టి లేపి అందరినీ కూడా చైతన్యపరచడం చేసి ప్రతి ఒక్కరిని కూడా మరి అన్ని వర్గాల్లో అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ